నమస్కారం మిత్రులారా, మన బిఎన్ఎస్ టీవీలోకి మీకు అందరికీ స్వాగతం. యావత్ భారతదేశ వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారినటువంటి అంశం ఏబిసిడి వర్గీకరణ. ఏబిసిడి వర్గీకరణ అంటే మాల, మాదిగ, డక్కలి ఇలా 59 ఉపకులాలు దానిలో వర్గీకరణ కోరుతున్నాయి. మరి కొందరు మాత్రమే దాని వర్గీకరణను వ్యతిరేకిస్తున్నారు. ఎందుకు అనే అంశం గురించి మాట్లాడడానికి ఈరోజు మనతో మన స్టూడియోకు దిగంబర్ గారు వచ్చారు. ఎంఆర్పిఎస్ నాయకులు, అదేవిధంగా అన్నబాబు సటే జిల్లా ఉపాధ్యక్షులు మనతో పాటు ఉన్నారు. ఒకసారి మరి ఎవరు అడ్డగిస్తున్నారు, ఏ శక్తులు దాన్ని అడ్డగిస్తున్నాయో దాని గురించి ఈరోజు క్లుప్తంగా మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. రండి. నమస్కారం దిగంబర్ గారు. నమస్తే. చెప్పండి సార్, మీ పరిచయం ఒకసారి మా ప్రేక్షకులకు, అదేవిధంగా మీ ఈ ఎంఆర్పిఎస్ కార్యక్రమాల్లో మీ యొక్క హోదా, అన్నబాబు సటే సంఘంలో మీ హోదా ఒక్కసారి మా ప్రేక్షకులకు ఒకసారి చెప్పండి. చూడండి, నేను 2000 నుంచి హైదరాబాద్లో చదువుతున్నప్పుడు, పీజీ చేస్తున్నప్పుడు అక్కడి నుంచి స్టూడెంట్స్ ఆర్గనైజేషన్లోనే నేను వర్గీకరణకు సంబంధించిన విషయాల్లో పార్టిసిపేట్ అయ్యాను. ఎంఆర్పిఎస్లో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో అక్కడ నేను దళిత స్టూడెంట్ యూనియన్లో, మాదిగ సంఘాల ఆధ్వర్యంలో నేను అక్కడ కూడా ఎంఎస్ఎఫ్ స్టూడెంట్ ఆర్గనైజేషన్లో కూడా పార్టిసిపేట్ అయ్యి అక్కడ నాయకునిగా కూడా పనిచేశాను. మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో. తర్వాత మళ్ళీ ఏం జరిగిందంటే, మళ్ళీ ఇక్కడ వచ్చిన తర్వాత చదువులు అయిన తర్వాత ఎక్కడైతే నిర్మల్ డిస్టిక్ వచ్చానో, మన నియోజకవర్గం ముదల్ కాన్స్టిట్యూన్సీలో వచ్చినాను. ఇక్కడ అన్నబాబు సాటేకి సంబంధించిన సేవా కార్యక్రమాలు, మరి ఎంఆర్పిఎస్ కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నాను. అది పాల్గొన్న విషయాలు దాదాపు మీకు తెలిసినవే. ఇప్పుడు ముఖ్య విషయానికి వెళ్తే, వర్గీకరణ అనేది న్యాయపరమైనటువంటి పోరాటమా లేదా వ్యతిరేక పోరాటమా? చూడండి, నేను ఒక మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని. 100% నేను వర్గీకరణ న్యాయబద్ధమైనది, సామాజికమైనది, రాజ్యాంగబద్ధమైనది అనే విషయం నేను 100% చెప్పదలుచుకుంటున్నాను. వాస్తవంగా ఎందుకంటే మాదిగ సామాజిక వర్గానికి వర్గీకరణ అవసరం అనే విషయాన్ని యావత్ భారతదేశం మొన్న ఆగస్టు 1న అన్నబాబు సాటే జన్మించిన రోజు సుప్రీంకోర్టు కూడా తీర్పు ఇచ్చింది, అన్ని రాష్ట్రాలలో వర్గీకరణ చేసుకోవచ్చని. దీనికంటే ఇంకేముందండి చెప్పండి. కానీ మనకు వేరే వర్గం వాళ్ళు వర్గీకరణ మీకు ఎందుకయ్యా, అందరం ఒకటేమే కదా, అందరం ఒకే దగ్గర ఉందాము, ఒకటే దగ్గర కలిసి ఉందాము, మనల్ని విడదీస్తున్నారు అని అంటున్నారు. మీరే వర్గీకరణ కావాలని టైం వేస్ట్ చేసుకున్నారు. ఆ 30 సంవత్సరాల వర్గీకరణ కోసం మీరు పోరాడే బదులు చదువుకుంటే మాతోటి సమానం ఉండేవాళ్ళు కదా అని అంటున్నారు కదా, మరి దానికి చూడండి, దీనిపైన చర్చలు ఎన్నో చర్చలు జరుగుతున్నాయి. సామాన్యంగా చెప్పినట్లయితే చూడండి, వర్గీకరణకు వ్యతిరేకించే వాళ్ళు దళితులలో మాలా సామాజిక వర్గం అనే విషయం మీకు తెలిసిన విషయమే, యావత్ భారతదేశానికి సంబంధించిన విషయమే, మాలా సోదరులు. అయితే వాళ్ళు ఒక్కటి వాస్తవమైన విషయాన్ని తెలుసుకోవాలి. పదే ఒక సామాజిక కార్యక్రమాలు చేస్తున్న నాయకుడు ప్రతి ఒక్క వ్యక్తి చెప్తున్నది ఏంటంటే, మన వాటా మనం పంచుకుందాం, మన వాటా మనం పంచుకొని ఐక్యతగా ఉందాం. ఏదైతే 15% రిజర్వేషన్ ఉందో అందులో జనాభా తమాషా ప్రకారం మీ జనాభా ఎంత ఉందో ఆ వాటా మీకు, మాదిగ సామాజిక జనాభా ఎంత ఉన్నదో ఆ వాటా మాదిగలకు, ఇతర మాదిగ ఉపకులాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళు ఎంత శాతం ఉన్నదో వాళ్ళ వాటా పంచుకొని మళ్ళీ ఐక్యంగా పోరాడుతున్నామనే విషయమే ఉంది. కానీ ఇక్కడ ఐక్యత భావం లేదు అని నేను చెప్పను కూడా. ఖచ్చితంగా మీరు ఎవరి వాటా వాళ్ళు పంచుకున్న తర్వాత మళ్ళీ ఒకటే దగ్గర వచ్చి అందరం ఒకటై పోరాడదామని అంటున్నారు. 100%. అంటే ఒక ఇంట్లో మీరు అన్నదమ్ములుగా ఉన్నప్పుడు ఖచ్చితంగా పంచుకుంటారు కదా, ఆ టైంలో పంచుకుందాం అనుకుంటున్నారు. ఎస్ అండి, వాస్తవం. కానీ మీరు ఇప్పుడు జనాభా లెక్క అంటున్నారు. ఏదైతే మీరు ఇంతకు ముందు మీరు ఎంఆర్పిఎస్ నాయకులు మన మందకృష్ణ మాదిగ గారు పెద్ద ఎత్తున ప్రోగ్రాం పెట్టడం జరిగింది పీరియడ్ గ్రౌండ్ లో, కొన్ని లక్షల మంది వచ్చిండ్రు. సేమ్ అదే టైప్ లో మొన్న సింహ గర్జన కార్యక్రమానికి కూడా మాల సంఘం నాయకులు అంతే జనాభా వచ్చింది కదా, మరి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కదా,
మరి సమానం ఉన్నప్పుడు ఈ వర్గీకరణ ఎందుకు అని అంటున్నారు కదా. చూడండి, వాళ్ళు సింహగర్జన పెట్టారనే విషయం యావత్ తెలంగాణ సమాజానికి తెలిసిన విషయమే. ఒక్కటి మీరు ఆలోచించండి, యాజ్ ఏ మీరు రిపోర్టర్గా, ఒక పత్రిక విలేకరిగా ఒకసారి మీరు కూడా చూసి ఉంటారు, వెళ్ళి ఉంటారు అక్కడ సింహగర్జన ప్రోగ్రామ్కి. అక్కడ ఏ పార్టీ వ్యక్తి అయినా వాళ్ళ ప్రోగ్రాంకు వచ్చిన సందర్భం కనబడ్డదా? ఏ సామాజిక సంబంధించిన మేధావి వర్గం అక్కడ ఉన్నారా? ఆ ఏ సామాజిక వర్గానికి సంబంధించిన సంఘ నాయకులు ఎవరైనా ఉన్నారా? విద్యావంతులు ఉన్నారా? చెప్పండి. ఏ పార్టీ, తెలంగాణలో ఉన్న పార్టీ ఏ పార్టీ అన్నా, ఏ పార్టీ ఇది దళితులకు ఇది చిచ్చుబడుతున్నది, ఇది అన్యాయం జరుగుతున్నది, వర్గీకరణ జరగదు అనే విషయాన్ని అక్కడ చెప్పిన వాళ్ళు ఉన్నారా? అక్కడ కేవలం మాల సోదరులు వాళ్ళ యొక్క వ్యక్తిత్వ రాజకీయాల కోసం, వాళ్ళ వ్యక్తిగతంగా ప్రమోషన్ల కోసం, వాళ్ళు ఎమ్మెల్యే స్థాయి నుంచి ముఖ్యమంత్రి స్థాయికి రావాలనే ఉద్దేశంతో నా మాల సామాజిక వర్గం నా ఎంట ఉన్నది రేవంత్ రెడ్డి గారు, మీరు చూడండి మేము ఈ విధంగా ఉన్నాము, మాకు ఒకేలా పదవి ఇవ్వకపోతే దాని తర్వాత దాని పరిణామాలు తీవ్రంగా ఉంటాయనే సందేశము ఇండైరెక్ట్ గా తెలంగాణ ప్రభుత్వానికి ఇచ్చిందే తప్ప మాదిగా ఇతరేక కులాలకు కానీ రాజ్యాంగ వ్యతిరేకంగా అక్కడ ఏమి ఇచ్చింది లేదు. మీరు చూసిన విషయం వాస్తవం కూడా మీకు కనబడ్డది కూడా. అంటే వాళ్ళు చేసింది కేవలం రాజకీయంగా ఎదగడానికి, వాళ్ళ ప్రతిభను చూపించడానికి, ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి నాయకులకు మంత్రి పదవి కావడానికి పెట్టిల్లంటారు. మంత్రి పదవి అనేది ఒక ఎమ్మెల్యే స్థాయికి వస్తుందండి. ఒక పంచాయతీ సంబంధించిన నాయకుడు కూడా అక్కడ స్వార్థ నాయకులే. అక్కడ మీటింగ్ అనేది కొన్ని స్వార్థ నాయకులు ఏ స్థాయి నుంచి, ఒక వార్డు మెంబర్ స్థాయి నుంచి నాయకులే ఆ మీటింగ్ ని అరేంజ్ చేసి ఆ విధంగా ప్రోత్సహించడం జరిగింది తప్ప అక్కడ వాళ్ళు సాధించింది ఏం కనబడలేదు. ఎందుకు కేవలం మాదిగ నాయకులకు, ఎంఆర్పిఎస్ నాయకులకు తిట్టడమే వాళ్ళ యొక్క పని. అది కదా సార్. ఇప్పుడు వాళ్ళు ఎందుకు వార్డు మెంబర్ స్థాయిలో ఉన్నటువంటి, సర్పంచ్ స్థాయిలో ఉన్నటువంటి నాయకులు వాళ్ళు ఎందుకు ప్రోత్సహించి తీసుకెళ్తారు? వాళ్ళకి ఏం అవసరం ఉన్నది? చూడండి, ఎగ్జాంపుల్గా చెప్తున్నా, మన ముదల్ కాన్స్టిట్యూషన్ నుంచి కొందరు నాయకులు మందకృష్ణ మాదిగకు తీవ్రంగా నువ్వు బైన్సగుడా నీ సంగతి చూస్తావన్న మాట మాట్లాడానండి. వాళ్ళకు ఒకసారి గుర్తు చేయాలి. చంద్రబాబు నాయుడు ఇక్కడ ఒక ప్రోగ్రామ్ కు వాళ్ళ ప్రచారానికి, కొన్ని కార్యక్రమాల ప్రచారానికి, పార్టీ సంబంధించిన కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. అప్పుడు ఆయన అక్కడ వర్గీకరణ చేసిన సందర్భం మీకు తెలిసిన విషయమే. 2020 నుంచి 24 వరకు 4 సంవత్సరాలు వర్గీకరణ వచ్చింది. ఆ టైంలో దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ వచ్చారు బైన్సాలో. దాదాపు మన మాల సోదరులు 100 మంది మాల సోదరులు ఆయనకు వ్యతిరేకంగా రాళ్లతో కొట్టడము, తిట్టడము, వ్యతిరేకంగా పోరాటం చేస్తే ఇప్పుడు కూడా ఆ కేసులో వాళ్ళు తిరుగుతూనే ఉన్నారండి. చూడండి, ఎందుకంటే భారత రాజ్యాంగం, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఆధారంగా మనం హక్కులను ఒక గౌరవంగా ప్రజాస్వామ్యబద్ధంగా మనము కాపాడుకోవాలి. ప్రజాస్వామ్యబద్ధంగా మనం డిమాండ్ని పెట్టాలి. కానీ మనం ప్రజాస్వామ్య వ్యతిరేకంగా వెళ్తే నేనైనా సరే, మీరైనా సరే, మాలా సోదరులైనా సరే, ఎక్కడ వెళ్ళాలో వాళ్ళకు ఎలాంటి చట్టరీత చర్యలు ఖచ్చితంగా ఉంటాయి. మందకృష్ణ మాదిగకు తిట్టినంత మాత్రాన మేము వాళ్ళకు తిట్టలేము, మాకు తిట్టుడు అవసరం కూడా లేదు. మందకృష్ణ మాదిగ గారికి తిడుతున్నారంటే ఆయన గెలిచిందనే కదా. గెలిచిన వాళ్ళకి ఎవరైనా కానీ కామన్గా వాళ్ళకు వ్యతిరేకిస్తారు, తిడతారు, లేదంటే వాళ్ళ మీద అసూయపడతారు. అది పూలుగా స్వీకరిస్తారు కదా పెద్ద మనుషులు. ఇప్పుడు మందకృష్ణ మాదిగ గారు ఒక మాటలు అన్నారు, అవి వాళ్ళు ఎవరు ఏమన్నా నాకు పువ్వులాగానే వస్తాయి, అవి ఎన్ని మాటలు మాట్లాడినా నేను చేసిన పోరాటం మాత్రం జాతికి అంకితం అవుతుందని అన్నారు కదా. వాస్తవం. వాళ్ళు ఎన్ని తిట్టినా కూడా ఇప్పుడు తిడతారు. 30 సంవత్సరాల నుంచి ఒక జెండాను మోసే నాయకుడు ఈ ప్రపంచంలో ఎక్కడ లేడు. కేవలం ఒక జాతి జెండాను మోయాలా అంటే మీరు చూస్తారు. అంటే నేను ఒక క్యాజువల్గా మాట్లాడుతున్న ఒక రిపోర్టర్గా, ఆర్ కృష్ణయ్య మీకు తెలిసే ఉంటారు. అంటే మనం మాట్లాడద్దు, కానీ ఒక సందర్భం వచ్చి బీసీ సంఘ నాయకుడు ఆయన బీసీ కోసం పోరాడి లాస్ట్కి పదవులు తీసుకున్నాడు. ఎమ్మెల్యే అయ్యిండు, ఎంపీ అయ్యిండు, రాజ్యసభ అయ్యిండు. కానీ ఈయన అట్లా కాదు కదా. ఒకటే జాతి జెండాను మోసుకొని వాళ్ళకి న్యాయం చేయాలన్న తపనతోటి ఎన్నో లీడర్ల దగ్గర, ఎన్నో రాజకీయ నాయకుల దగ్గర, ఎందరో ఎంపీల దగ్గర, ఎమ్మెల్యే దగ్గర, ఢిల్లీ ముంబై కోల్కతా, అటు ఇటు అవి ఈ రాష్ట్రాలు తిరిగి లాస్ట్కు సుప్రీంకోర్టు ద్వారా
ఈ మనకు వర్గీకరణ సాధించిండు, చాలా గ్రేట్ విషయం. ఎందుకంటే అలాంటి వ్యక్తి ఈ మన భారతదేశంలో మన తెలంగాణలో పుట్టడం చాలా అదృష్టం. కానీ అలాంటి వ్యక్తికి తిడుతున్నప్పుడు మరి మాదిగ సమాజం వాళ్ళు ఎందుకు కౌంటర్ ఇస్తలేరు? చూడండి, కౌంటర్ ఎందుకు ఇస్తలే, ఒకటి వినండి. మందకృష్ణ మాదిగ గారు ఎప్పుడైతే ఎంఆర్పిఎస్ స్థాపించారు, ఎంఆర్పిఎస్ స్థాపించినంత మాత్రాన మాదిగల కోసమే పోరాటం చేసిందనే విషయం అక్కడ లేదు. మాదిగల వర్గీకరణతో పాటు ఎన్నో ఇతర ఉద్యమాలు చేసిండండి. ఆరోగ్యశ్రీ సంబంధించిన కానీ, వితంతువులకు సంబంధించిన కానీ, మళ్ళా ఈ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళ పెన్షన్లకు సంబంధించిన విషయాలలో కానీ, గుండె జబ్బు పిల్లల కోసం ఎన్నో ధర్నాలు చేసి కొన్ని ఇతర కార్యక్రమాలు చేసిన సందర్భాలు 30 సంవత్సరాల్లో ఎన్నో ఉన్నాయి. మందకృష్ణ గారు చేసింది. మందకృష్ణ గారికి దుర్భాషతో పలకడము, మాట్లాడడం అనేది వాళ్ళ విజ్ఞాతకే వదిలేస్తున్నా నేను. ఇప్పుడైనా కనీసం వర్గీకరణ జరిగిపోతున్నది. మరి అది సుప్రీంకోర్టు ఇచ్చిన వర్గీకరణ చెల్లదు అంటున్నారు కదా. చూడండి, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రామ మందిరానికి సంబంధించిన వివాదం ఎంత ఉన్నదో మన పుట్టక ముందే మనకు తెలుసు. అవును, ఆ తీర్పు రామ మందిరానికి అక్కడ రాముడే పుట్టిండు, అక్కడ రామ మందిరం జరగాలని ఇచ్చిన తీర్పు ఆధారంగానే ఇప్పుడు రామ మందిరం అక్కడ కట్టింది. ఇది కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది కాబట్టి అది పోయేది కాదు. ఖచ్చితంగా వర్గీకరణ జరిగి తీరుతుంది. అది మనము ఆ వర్గీకరణ ఫలాలు మాల సోదరులతో పాటు ఉపకులాలు మాదిగలు కూడా రేపు దాన్ని వాడుకుంటారు. కానీ ఇప్పుడు మనం మాలా సమాజం మిత్రులు దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు కదా. ఏ విధంగా వ్యతిరేకిస్తున్నారు అనేది మీకు తెలిసిన విషయమే కదా. ఏ విధంగా వ్యతిరేకిస్తున్నారు చూడండి. దాదాపు 56లో ఎప్పుడైతే రాజ్యాంగం అమలైందో 56 నుంచి ఇప్పటి వరకు అంటే 2024 వరకు 18% ఏదైతే రిజర్వేషన్ ఉందో 15% రిజర్వేషన్ ఉందో ఆ 15% రిజర్వేషన్లో దాదాపు 12 నుంచి 13% రిజర్వేషన్లు ఇప్పటి వరకు వాడుకున్నారంటే వాళ్ళకి కొంచెం బాధగా ఉంటుంది, కొంచెం బాధగా ఉంటది కదండి. అందుకోసం వ్యతిరేకిస్తున్నారు తప్ప ఇందులో వేరే వాళ్ళకి బాధ ఉంటది. కానీ వాళ్ళు క్లియర్ గా అంటున్నారు, మీకు ఎవరు అయ్యా చదువుకోకు అన్నారు, మీరే 30 సంవత్సరాలు టైం చేసుకున్నారు, మీరు బాగా చదివి ఉంటే మాతో సమానంగా ఉండేవాళ్ళు కదా, మీరు చదువుకోకనే కదా ఇప్పుడు ఏబిసిడి వర్గీకరణ కావాలంటున్నారు. మరి మీకెవరు బుద్ధి చెప్పింది? అప్పుడు మాకు అంబేద్కర్ గారు చెప్పి నువ్వు చదువుకొని మేము చదువుకున్నాం, మీరు చదువుకోకుండా వెనుకబడి ఉన్నారు, మాకు రిజర్వేషన్లు ఇక మీరు లేనప్పుడు మాకు వస్తాయి కదా, దాన్ని మేము వాడుకున్నామని అంటున్నారు. చూడండి, ఇప్పుడు చదువు విషయం కూడా కాదు, చదువులోనే కాదు, మా సోదరులు రాజకీయ నాయకులు కూడా మా సోదరులు ఈ విధంగానే చదువు అనేది నలుగురు అన్నదమ్ములు ఉన్నారండి. నలుగురు అన్నదమ్ముల్లో ఒక పెద్ద కొడుకు చదువుకున్నాడు బాగానే. పెద్ద కొడుకు చదువుకున్నాడు కాబట్టి ఆయనకు ఒక టీచర్ పోస్ట్ నుంచి కలెక్టర్ స్థాయి పోస్టులు ఆయనకే రావాలంటే మిగతా కొడుకులకు అవసరం లేదా? మిగతా కొడుకులకు కూడా వాటా ఉంటది కదండి. అంటే మీరు చదువుకున్నంత మాత్రం ఇక మీరు కలెక్టర్ కావాలి, వీడు చదువుకోలేడు వీళ్ళు అటెండర్ కూడా కావద్దా? కానీ ఇదనే కదా అంబేద్కర్ గారే చెప్పింది కదా, జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ల వాటా అందరికీ అట్టడుగు స్థాయి నుంచి పై స్థాయి వరకు, చిన్న పూరి గుడిసెలో నివసించే వ్యక్తి నుంచి హై స్థాయి వరకు ఉన్న వ్యక్తిలో కూడా ఈ రాజ్యాంగ ఆధారంగా విద్య కానీ ఆర్థిక వ్యవస్థ కానీ అన్ని విషయాలలో సమాన హక్కు ఉన్నదని మన అంబేద్కర్ గారే చెప్పారు కదా. దాని ఆధారంగానే ఎంఆర్పిఎస్ పోరాడుతున్నది కదా, దాని ఆధారంగానే ఇప్పుడు రాజ్యాంగం నడుస్తుంది కదా, దాని ఆధారంగానే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది కదా. ఒకసారి ఆలోచించండి దీనిపైన. మనకు నిన్న తొలి వెలుగులో అదేవిధంగా కొన్ని ఛానళ్లలో వచ్చింది 59 ఉపకులాలకు సంబంధించినటువంటి చాలామంది వాళ్ళు కూడా మాకు ఈ ఏబిసిడి వర్గీకరణ అవసరమే అని అంటున్నారు. నిన్ననే చూసినాం. అదేవిధంగా ఏదైతే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గవర్నమెంట్ ఉందో రేవంత్ రెడ్డి గారు నిన్న మాట్లాడడం జరిగింది. ఆ వీడియో విన్నారా మీరు? ఖచ్చితంగా మాదిగ సమాజానికి న్యాయం జరుగుతుంది, వీళ్ళు ఎంతైతే ఒక ముద్ద కోరుతున్నారో దానికి ఒక ముద్ద ఎక్కువనే పెడతాము కానీ తక్కువ పెట్టమని అంటున్నారు. దాని గురించి మీరేమనుకుంటున్నారు? మేము చెప్తున్నాం ఏంటంటే రేవంత్ రెడ్డి గారికి మాకు ఒక ముద్ద కూడా ఎక్కువ అవసరం లేదండి. మా హక్కు మా జనాభా ప్రాతిపదికన మా జనాభా ఎంత ఉన్నదో అంతే ఎన్ని ముద్దలు వస్తాయి అన్ని ముద్దలు చాలు. ఎక్కువ ముద్దలు అవసరం లేదు. ఎక్కువ ముద్దలు అయిన దగ్గర ఇచ్చేటుంటే వేరే వర్గానికి ఇచ్చేయమనండి, మాకు అవసరం లేదు.
మేము ఒకటే, మా జనాభా ఎంత ఉన్నదో వాటా ప్రకారం మేము ఎక్కువ తీసుకోము, తక్కువ కూడా తీసుకోమండి. చివరిగా ఇప్పుడు మన మాలా సంఘం నాయకులు 341, 14, 16, 15 ఈ సెక్షన్ల గురించి మాట్లాడుతూ వర్గీకరణ చెల్లదు అని వ్యతిరేకిస్తున్నారు కదా, మరి దాని గురించి ఏమనుకుంటున్నారు మీరు? ఇప్పుడు మా సోదరులకు ఒకటే చెప్పండి, వాళ్ళ ఇంట్లో చిన్న పిల్లలు చదువుకుంటున్నారు. రాజ్యాంగం గురించి 7వ తరగతి నుంచి ఉంది. ఆర్టికల్ 15, 16, 14 అనేది ఏం చెప్తున్నారు అనేది వాళ్ళ ఇంట్లో ఉన్న చిన్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు అడిగి చూడండి. ఆర్టికల్ 341 ఏం చెప్తుంది సార్? ఆర్టికల్ 341 ఏం చెప్తుందంటే అసలు వర్గీకరణకు 341కు సంబంధమే లేదండి. నా దగ్గర ఉన్నది, వాళ్ళు ఎవరైనా చదువుకో, ఇది దీనిలో చూడమంటే ఆయనకి ఇప్పేయండి. భారతీయ సంవిధానం నా దగ్గర ఉన్నది. ఈ బుక్కే చదివి చెప్తున్నాను నేను. 341 సెక్షన్ ఏం చెప్తున్నానంటే, ఎప్పుడైతే షెడ్యూల్ కులాలలో వేరే కులాల నుంచి చేర్చినట్లయితే, సపోజ్ బీసీలో అట్టడుగు స్థాయిలో వర్గాలు ఉంటారు కదా, వాళ్ళలో కూడా ఎస్సీలో చేర్చాలంటే అప్పుడు ఆ 341 పనికి వస్తుంది తప్ప ఈ వర్గీకరణకు 341కు సంబంధమే లేదు. ఒక వ్యక్తి ఏమంటున్నాడు, ఆయన పేరు ఒక సామాజిక నాయకుడు మన దిగంబర్ కామ్లే గారు ఈ విషయాన్ని అంటున్నారు. దిగంబర్ కామ్లే 341 నా పేరు నామత్కర్ దిగంబర్, ఆయన పేరు దిగంబర్ కామ్లే. అయితే ఆయన ఏమంటారు, 341 సెక్షన్ పూర్తి రాజ్యాంగానికి వ్యతిరేకం అంటున్నారు. ఆయనకు ఒకసారి చూడమనండి. ఆయన చూడని అవసరం లేదు, వాళ్ళ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే చదువుకోమనండి. 341 సెక్షన్ ఏమంటుందంటే, కేవలం ఎప్పుడైతే షెడ్యూల్ క్యాస్ట్లో ఇతర సామాజిక వర్గాల నుంచి అట్టడుగు స్థాయిలో వర్గాల నుంచి వాళ్ళు ఎస్సీలో చేర్చాలనుకుంటే అది రాష్ట్రపతి ఆమోదం ఉండాలి. ఎస్సీలో చేర్చాలనుకుంటేనే అది 341 సెక్షన్ వర్తిస్తుంది తప్ప రాజ్యాంగానికి సంబంధించిన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ సంబంధానికి మళ్ళీ వర్గీకరణకి సంబంధించిన అసలు ఈ విషయం దానికి సంబంధమే లేదండి. దీనిపైన నేను రాద్ధాంతం చేస్తున్నారు. 341 ఇది రాజ్యాంగానికి వ్యతిరేకం, ఇది వర్గీకరణకు రాజ్యాంగానికి ఎలాంటి సంబంధమే లేదు. విషయం చెప్తా నేను. ఇప్పుడు సామాన్య ప్రజలే 341 గురించి మాట్లాడితే సుప్రీంకోర్టులో 5 ఒకళ్ళు కాదు, 2 కాదు, అంటే ఈ దేశాన్నే చేతులు గుప్పెట్లో పెట్టుకుని న్యాయం చెప్పే న్యాయస్థానమే 5 వాళ్ళు లేదు చేసుకోవచ్చు అని చెప్పేసింది కదా. ఇంక వాళ్ళకి తెలియదా 341 గురించి, న్యాయమూర్తులకు? దాని గురించి సామాన్య ప్రజలు మాట్లాడడం ఏంటి కానీ వాళ్ళు అంటున్నారు కదా అని మీకు అడుగుతున్నాను నేను. చూడండి, వాళ్ళ నోటి నుంచి ఆ వాయిస్, ఆ మెసేజ్ వెళ్ళడం అనేది చాలా ఎంత అవమానకరం అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి అవమానించినటువంటి విషయం అది. చూడండి, ఒక యాజ్ ఏ దేశానికి ఏది సుప్రీంకోర్టు అత్యంత న్యాయస్థానం అనేది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అనేది రాజ్యాంగం నడుస్తుంది కదా. ఈ రాజ్యాంగం రాసింది మహాత్ముడు, మేధావి, ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. సుప్రీంకోర్టు తీర్మానాన్ని, జడ్జిమెంట్ ని వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు ఈ రాజ్యాంగం కోసం కాదండి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్టు యావత్ ప్రపంచానికి, యావత్ భారతదేశానికి కనబడతా ఉన్నది. ఈ విషయం ఎప్పుడు కూడా ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ని వాళ్ళు ఎప్పుడైతే గౌరవిస్తారో అప్పుడే అంబేద్కర్ గారిని గౌరవించినట్టు, లేకుంటే అంబేద్కర్ గారిని తప్పకుండా అవమానించినట్టు. ఓకే, దిగంబర్ గారు చాలా చక్కగా వివరంగా ఈ వర్గీకరణ గురించి కావచ్చు, ప్రతి అంశం గురించి మీరు మన మిత్రులకు తెలియపరిచే విధంగా మాట్లాడారు. చివరిగా రేపటి రోజు వర్గీకరణ వస్తే మన మాల సంఘం నాయకులకు నష్టమా లాభమా? చూడండి, వర్గీకరణ జరిగితే ఖచ్చితంగా మాల సోదరులకు కూడా న్యాయం జరుగుతుంది, మాదిగ సోదరులకు న్యాయం జరుగుతుంది, మాదిగ ఉపకులాలకు కూడా న్యాయం జరుగుతుంది. మళ్ళీ సెకండ్ ఏంటంటే, ఈ 2వ తరగతి 3వ తరగతి రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారు కదా, మా మాదిగ సోదరులు కానీ మా మాల సోదరులు కానీ వీళ్ళ మాటలు వినకుండా, వీళ్ళ స్వార్థం కోసం వీళ్ళని రెచ్చగొట్టి, మాల సోదరుల్ని రెచ్చగొట్టి, మాదిగ సోదరుల్ని రెచ్చగొట్టి, ఉపకులాల రెచ్చగొట్టి
వాళ్ళు తీవ్రమైన ఆరోపణలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ మాటలు నమ్మకండి. భవిష్యత్తులో రేపు వచ్చే స్థానిక సంస్థ ఎన్నికలు ఉన్నాయి. మాదిగ సోదరులు కలిసి ఉంటే, నేను ముదోల్ నియోజకవర్గానికి సంబంధించిన విషయం చెప్తున్నా, మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన ఓటర్లు దాదాపు 30% ఓట్లు ఉన్నాయండి. 30%. ఒక ఎమ్మెల్యేను గెలిపించేటటువంటి పవర్ మాదిగల దగ్గర ముదోల్ కాన్స్టిట్యూన్సీలో ఉంది. ఒక ఎమ్మెల్యేను ఓడించాలనుకుంటే కూడా మాదిగల దగ్గర ఉన్నది. ఇది మాల సోదరులు గమనించాలా, మాదిగ సోదరులు కూడా గమనించాలా, కలిసిమెలిసి ఉండాలా. ఎందుకంటే వరీకరణ జరిగిపోతుంది. సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, 2000 నుంచి 2024 వరకు వరీకరణ జరిగింది కదా. అప్పుడు జరిగినప్పుడు మాదిగ సోదరులు వ్యతిరేకంగా ఏదైనా గొడవ పెట్టుకున్నారో, కొట్లాడుకున్నారో, కలిసే ఉన్నారు కదా. ఇప్పుడు కూడా వరీకరణ జరిగినంత మాత్రాన ఇక్కడ పాయింట్ ఏమంటే, ఈ విధంగా విడదీసి రాజ్యాంగాన్ని ఇది చేయాలనుకుంటున్నారు. ఏం చేయాలనుకుంటున్నారు? రాజ్యాంగాన్ని తీసేయాలనుకుంటున్నారు అని అనుకుంటున్నారు. ఈ విధంగా విడదీసి రాజ్యాంగం లేకుండా రాజ్యాంగాన్ని తీసేయాలని అనుకుంటున్నారు. ఈ వర్గీకరణ వల్ల రాజ్యాంగం అంటే లేకుండా పోతుందా? ఎగ్జాంపుల్ ఒకటే చెప్తున్నా అండి. ఎస్సీ ఎస్టీ యాక్ట్ని కొంచెం చులకనగా, అంటే దాంట్లో ఉన్న కొన్ని సెక్షన్లను సడలింపు చేయడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్. ఇప్పుడున్న గవర్నమెంటే ఎస్సీ ఎస్టీ యాక్ట్ని కొంచెం దాంట్లో సడలింపు చేసి ఇమ్మీడియట్లీ ఏదైతే ఆరోపి ఎవరైతే ఉంటాడో వాడిని ఇమ్మీడియట్లీ అరెస్ట్ చేయకుండా కొన్ని పోలీస్ స్టేషన్లో కూడా వాళ్ళకి రిలీజ్ చేసే విధంగా యాక్ట్ తీసుకురావడం జరిగింది. జరిగినప్పుడు అప్పుడు ఎంఆర్పిఎస్, మాలమానాడు, యావత్ తెలంగాణలో ఉండినటువంటి తెలంగాణలో యావత్ భారతదేశంలో ఉన్నటువంటి దళితులు ఐక్యంగా ఉండి పోరాటం చేయలేదా? ఎస్సీ ఎస్టీ యాక్ట్ ప్రొటెక్షన్ గా మళ్ళీ ఏ విధంగా ఉన్నదో దానికి చేయలేదా? ధర్నాలు చేయలేదా? పోరాటం చేయలేదా? చేసిన సందర్భాలు ఉన్నాయి కదా. అందులో ఎంఆర్పిఎస్ కూడా ఉన్నది కదా. మాలమానాడు చెన్నై గారితో మన మందకృష్ణ గారు యావత్ భారతదేశం తిరిగిన సందర్భాలు మీకు తెలిసిన విషయం కదా. మరి అప్పుడు ఐక్యత, అప్పుడు వరీకరణ లేకున్నా కూడా ఐక్యతగా చేసినాం కదా. ఇప్పుడు కూడా రాజ్యాంగాన్ని ఎవరైనా ముట్టినా దాన్ని సహించేది లేనే లేదు, అది జరగదు కూడా. ఏ పార్టీ తరానికి, ఏ పార్టీ జన్మనికి జరగదు. అది ఖచ్చితంగా రాజ్యాంగం అదే విధంగా ఉంటుంది. రాజ్యాంగాన్ని ఖచ్చితంగా మేము దళితులు దాన్ని కాపాడుకుంటాం. ఆ బాధ్యత మాకున్నది కూడా. ఓకే, ధన్యవాదాలు దిగంబర్ గారు. మీ టైం ఇచ్చి చాలా చక్కటి సంభాషణ చేసిండు. మిత్రులారా, ఈరోజు మరి మన బిఎన్ఎస్ టీవీ స్టూడియోకు దిగంబర్ గారు వచ్చి వర్గీకరణ గురించి, అదేవిధంగా ఎవరికైతే అనుమానాలు అపోహలు ఉన్నాయో దాని గురించి, అదేవిధంగా ఏబిసిడి వర్గీకరణ జరిగితే ఎలా ఉంటాము, ఎలా ఉండబోతున్నాము, అదేవిధంగా మనం అందరం కలిసిమెలిసి ఉంటేనే ఐక్యతగా ఉంటాము, రాజ్యాంగాన్ని కూడా మనం కాపాడుకోవచ్చు అని చెప్పడం జరిగింది. ఈ స్టూడియోకి వచ్చి దిగంబర్ గారు ఈ మంచి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు దిగంబర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు.